కొంతమంది ఎట్లా చెప్తున్నారంటే డబ్బులు తీసుకోండి కానీ మీకు నచ్చినోడికి వేయండి అంటారు. ఎట్లా నువ్వు పైసలు తీసుకున్నావు అంటేనే నువ్వు అవినీతి చేస్తున్నట్టే కదా. అంతే. నీ వ్యక్తిగతంగా నువ్వు అవినీతి పరుని కాదు అని నువ్వు నిన్ను ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు నీ పిల్లలకు నీ సమాజానికి నువ్వు ఏం నేర్పిస్తున్నావు? నీ వ్యక్తిత్వాన్ని నువ్వు అమ్ముకో అని చెప్తున్నావు కదా ఇప్పుడు ఈ మేధావులు అంటావు కూడా. నేనేమంటున్నా క్లియర్, నువ్వు పైసలు ఎందుకు తీసుకోవాలి? ఒక రోజు కూలి పైసలు రకవి 1000 రూపాయలు అంటే ఒక రోజు కూలి పైసలు, ఒక రోజు తట్టం వస్తే కూలి పైసలు అవి. ఆ ఒక్క రోజు గురించి నువ్వు ప్రశ్నించే తత్వాన్ని పొడగొట్టుకుంటున్నావు. తర్వాత నువ్వు నీ పిల్లలు నీ జాతులు నువ్వు ఏవైతే అంటున్నావో నీ పల్లెలు అన్ని మొత్తం వాటి భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నావు. తలా 30 లక్షలు తన 40 లక్షలు ఊరి పేరు మీద 1 కోటి 2 కోట్ల మీద తలగా పెడతారు. జనం తీసుకుంటారు, తాగుతారు, తింటారు, పొద్దుగా లేసరికి పోతుంది, ఖతం అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఇంకా ఓడిపోయిన బతుకు కూడా నరకం అవుతుంది. ఇంకా గెలిచిన వాళ్ళే కాదు, ఊరి పేరు మీద ఎలక్షన్లతోటి వాళ్ళు ఏంటంటే కటం మైసమ్మకో పోలేరమ్మకో పొలిమేరమ్మకో దుర్గమ్మకో బలిచ్చినట్టు అవుతున్నది వీళ్ళను. ఈ నిలబడ్డోళ్ళందరినీ ఏంది పతారకు నిలబడాలి, మళ్ళా పోజులకు నిలబడాలి. పాపం కొంతమంది నిజంగా సేవ చేయాలనుకుంటున్నారు, చేయనిస్తలేరు. అందుకనే ఇది అంతా మొత్తం మూలం మొత్తం సౌభాగ్య అసలు మంది ఎక్కడుందంటే జనం పైసలు తీసుకోకుండా ఓట్లు వేసేందుకు రెడీ అయితే నిజాయితీ పరులుగా